బయట దొరికే జంక్ ఫుడ్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా. ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో దొరికే గార్లిక్ బ్రెడ్ అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే ఆ టేస్ట్ మటుకి మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా రాదు అనుకునే వాళ్ళకి ఈరోజు నేను మంచి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ మమ్మీస్ కిచెన్. ప్రేమతో మీ స్వప్న. మరి ఈరోజు పిల్లల పార్టీ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడ్ అంటే నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుందండి. ఇష్టపడని వాళ్ళైతే చాలా తక్కువ, కానీ తినడానికి కొంచెం అటు ఇటు అవుతారు, ఎందుకంటే కాస్తంత ఫ్యాట్ ఫుడ్ కదా. కానీ పర్వాలేదండి, పార్టీలో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. మీరు అప్పుడప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి, కానీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మటుకి చేసి పెట్టండి. మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మనం ఈస్ట్ డో చేసుకోవాలి. ఈస్ట్ డోకి మనకు కావాల్సింది మైదా పిండి. ఫుల్ కప్ మైదా పిండి తీసుకొని ఈ పిండిలో కాస్తంత ఈస్ట్, ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, మన అందరికీ తెలుసు కదా, చాలాసార్లు మనం ఈస్ట్ డో చేసుకున్నాం. కొంచెం ఈస్ట్, అలాగే ఈస్ట్ డో చేసేటప్పుడు మనం కంపల్సరీగా చక్కెర వాడతాం కదా, వాడాలి కూడా. కొంచెం చక్కెర, అలాగే కొంచెం పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా. అయితే ఈరోజు నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తానని ముందే ప్రామిస్ చేశాను కదా. మనం ఈస్ట్ డో చేసుకునేటప్పుడు ఈస్ట్ ఎందుకు వేస్తామంటే పిండి చక్కగా పొంగడానికి వేస్తాం. అయితే ఈస్ట్ పొంగడానికి షుగర్ వేసామనుకోండి, ఈస్ట్కి మంచి ఫుడ్ షుగర్ అనమాట. ఈస్ట్ పొంగడానికి షుగర్ బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొంచెం ఉప్పు వేసామనుకోండి, ఆ ఈస్ట్ మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా క్వాంటిటీలో పొంగడానికి మనం ఉప్పు వేస్తాం. ఉప్పు ఆ ఈస్ట్ని కంట్రోల్ చేస్తుంది. సో అర్థమైంది కదా, ఈస్ట్ డోలో మనం ఈస్ట్తో పాటు షుగర్ ఇంకా సాల్ట్ ఎందుకు వేస్తామో. సో ఇప్పుడు ఈస్ట్ ఇంకా షుగర్, ఉప్పు వేసాం కదా, ఇందులో కొంచెం నీళ్ళు, ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండినంతా కలుపుకోవాలి. ఈస్ట్ డో ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండికి సరిపడా ఈస్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకున్నాం అనుకోండి, మరి పల్చగా అయిపోతే కష్టం. కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ట్రై చేయండి. పిండిని నీళ్ళల్లో చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కాస్తంత నూనె వేసుకోవాలి. నూనె ఉంటే నూనె, లేదంటే బటర్ అయినా సరే, ఏదైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు నేను నూనె వేస్తున్నాను. కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నూనె అంతా లోపలికి ఇంకే వరకు కలుపుకోవాలి. ఈస్ట్ డో కలిపేటప్పుడు మటుకి ఇలా కొంచెం సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి. అయితే ఒకసారి మనం ఈస్ట్ డో చేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత మటుకి పిండిని గట్టిగా తడపడానికి ఉండదు, ఎందుకంటే ఈస్ట్ వేసిన తర్వాత పిండి బాగా పొంగుతుంది కదా. పొంగిన తర్వాత మళ్ళీ మనం సాఫ్ట్గా చేస్తే అందులో వచ్చిన బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈస్ట్ డోని మనం తర్వాత బేక్ చేస్తాం కదా, బేక్ చేసిన వెంటనే ఈస్ట్ డో పొంగడం స్టాప్ అయిపోతుంది, కానీ లోపల ఉన్న బబుల్స్ మటుకి అలాగే ఉంటాయి. సో ఒకసారి పిండిని ఇలా అనుకొని కొంచెం రౌండ్గా చేసి ఇందులో పెట్టేసి పైనుండి ఒక క్లీన్ ర్యాప్ పెట్టేసి ఒక 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈస్ట్ డో చక్కగా పొంగుతుంది. మరి దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈస్ట్ డో చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వెల్లుల్లి, గార్లిక్ని మనం చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ నేను తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం సన్నగా తరుక్కోవాలి. ఎప్పుడు కూడా వెల్లుల్లిని మనం కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే కట్ చేయడం ఈజీ అవుతుంది.
గార్లిక్ని మనం ఎక్కువగా తీసుకుంటే బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ తీసేస్తుందంట. అలాగే గుండెని బాగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంట. సో ఇప్పుడు ఇలా అన్ని ప్రెస్ చేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు మనం చాప్ చేసుకోవాలి. సో గార్లిక్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇందాకనే మనం గార్లిక్ని వెల్లుల్లిని సన్న సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం తరుక్కున్న వెల్లుల్లిని ఇందులో నూనె కానీ బటర్ కానీ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఒక 10 to 15 minutes మీరు ఓవెన్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఓవెన్లో పెట్టుకునే దానికన్నా ఇలాగే ఈజీ అయిపోతుంది. ఇలాగే చేసుకుంటే బెటర్. కొంచెం కలుపుతూ ఉంటే డ్రై రోస్ట్ అయిపోతుంది. వెల్లుల్లిలో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఎండాకాలంలో మీరు నూనె తలకి అప్లై చేసుకునేటప్పుడు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని ఆ నూనెలో వేసుకొని కొంచెం వాము కూడా ఆ నూనెలో వేసుకొని తలకు పెట్టుకుంటే బాగా చల్లబడుతుంది. లోపల ఉన్న వేడంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా జుట్టు కూడా చాలా మంచిది వెల్లుల్లి. సో ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంత మంచి వాసన వస్తుందో. ఇలా మళ్ళీ చాపింగ్ బోర్డ్లోకి తీసుకొని ఒక 60% ఒక సైడు 40% ఒక సైడ్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, చూడండి చక్కగా పొంగింది కదా. కొంచెం మెల్లిగా తీసుకొని ఎక్కడైతే ఎక్కువ భాగం మనం వెల్లుల్లి తీసుకున్నామో దానిపైన పెట్టేసి ఒకసారి ఇలా లైట్గా కలుపుకుందాం. లైట్గా ఫోల్డ్ చేసుకుంటే లోపలికి కలిసిపోతుంది. అలా అని మరీ మెత్తగా చేయకండి. కొంచెం లైట్గా, ఎప్పుడు కూడా ఈస్ట్ డోని మనం లైట్గా హ్యాండిల్ చేయాలి. ఇలా మొత్తం పిండి లోపలికి గార్లిక్ కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కేక్ ట్రే ఉంటుంది కదా, అంటే నేను తీసుకుంది సిలికాన్. లేదంటే మీ ఇంట్లో సిలికాన్ ఉంటే సిలికాన్ అయినా పర్వాలేదు, నార్మల్దైనా కూడా ఏం పర్వాలేదు. సిలికాన్ది తీసుకుంటే ఏంటంటే మనం కింద బటర్ కానీ నూనె కానీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పట్టుకుంటే కూడా మనకి వేడి తెలియదు. అదే మనం అల్యూమినియంది తీసుకున్నాం అనుకోండి, అది పట్టుకుంటే వేడిగా ఉంటుంది. కాబట్టి సిలికాన్ మౌల్డ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పిండిని ఇందులో పెట్టేసి ఇలా మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అయితే గార్లిక్ని మనం మళ్ళీ పైనుండి వేస్తాము, కానీ ఎక్కువ మటుకి లోపల పిండి లోపల ఉందనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనం ఓవెన్లో పెడతాం కాబట్టి బర్న్ అవ్వకుండా లోపలే చక్కగా ఉడుకుతుంది. పైన ఎక్కువ వేసాం అనుకోండి గార్లిక్ ఎక్కువగా మాడిపోతే కనుక చేదు వచ్చేస్తుంది. కాబట్టి పైన కొంచెం వేసుకుంటే సరిపోతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం గార్లిక్ ఇలా వేసేసి ఇప్పుడే కట్ చేయకుండా జస్ట్ మనం మార్క్స్ పెట్టుకుందాం అంతే. దీనికి కొంచెం ఆయిల్ రాస్తే కనుక ఈజీగా వస్తుంది. ఇలా లైట్గా జస్ట్ పైనుండి మార్క్స్ పెట్టేసుకుంటే మనం బేక్ చేసిన తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్స్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి అవెన్లో 10 minutes 200 degrees పెట్టుకుంటే గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. మరి నేను వెళ్ళి లోపల పెట్టుకొని వచ్చేస్తాను. గార్లిక్ బ్రెడ్ని మనం ఓవెన్లో పెట్టేసుకున్నాం కదా. అయితే గార్లిక్ బ్రెడ్తో మంచి కాంబినేషన్ ఏంటి? మైనస్ కదా. ఎప్పుడు కూడా మైనస్ని బయట నుండి తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ఎగ్ తీసుకోవాలి. ఒకవేళ ఎగ్తో కాదు ఎగ్లెస్ చేసుకోవాలనుకుంటే ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు. అయితే ఎగ్లెస్ ఎలా చేసుకోవాలంటే సోయా మిల్క్ ఉంటాయి కదా, సోయా మిల్క్తో చేసుకోవచ్చు. ఎగ్ వేసుకున్న ప్లేస్లో మనం సోయా మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గుడ్డుని ఇలా మధ్యలో పగలగొట్టి
ఎగ్లో ఉన్న వైట్ తీసేయాలి. ఎగ్లో ఉన్న ఈ వైట్ తీసేసి ఓన్లీ ఎల్లో మటుకి ఈ బౌల్లో వేసుకొని కొంచెం వెనిగర్ వేసి విస్క్తో బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ఓపిక, కొంచెం టైం ఉంటే ఇంట్లోనే మనం మంచిగా మయోనైస్ చేసుకోవచ్చు. ఇందులో కాస్తంత పెప్పర్ పొడి, అలాగే కొంచెం ఉప్పు, ఇలా ఫాస్ట్గా బీట్ చేసుకోవాలి. కొంచెం ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీరు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. బాగా కలుపుతూ ఉంటే చూడండి మయోనైస్ రెడీ అయింది. అయితే మయోనైస్ కలుపుతూ ఉన్నంతసేపు మనం ఆయిల్ వేస్తూ ఉండాలి. ఆయిల్ వేస్తూ ఉంటేనే క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇలా ఒకే ఒక ఎగ్ యోక్తో మనం ఇంత మయోనైస్ చేసాం కదా. మయోనైస్ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఇంత ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ పడుతుంది. కానీ ఇందులో మ్యాజిక్ ఏంటంటే అసలు ఆయిల్ వేసినట్టే తెలియదు. అదే మరి మయోనైస్లో ఉన్న మ్యాజిక్. సో ఇప్పుడు మనం ఫైనల్ ప్లేటింగ్ రెడీగా పెట్టేసుకొని నేను లోపలికి వెళ్ళేసి అవెన్లో నుండి గార్లిక్ బ్రెడ్ తీసుకొని వచ్చేసి మొత్తంగా ఫైనల్ ప్లేటింగ్ చేద్దాం. వావ్, గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మనం ఇలా సిలికాన్ మౌల్ తీసుకున్నాం అనుకోండి, పట్టుకున్నా కూడా అసలు కాలదు. కాబట్టి సిలికాన్ మౌల్ తీసుకుంటే బాగుంటుంది. బ్రెడ్ మటుకి కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఇలా కొంచెం చేత్తో అంటే మనకి గార్లిక్ బ్రెడ్ వచ్చేస్తుంది. వావ్, ఇంత బాగా వచ్చేసింది కదా. వీటిని ఇలా పక్కకు జరిపేసి ఫస్ట్ ఈ బౌల్లో మనం మయోనైస్ వేసుకుందాం. ఇలా మయోనైస్ వేసుకున్న తర్వాత గార్లిక్ బ్రెడ్ పెట్టేద్దాం. పార్టీకి వచ్చిన పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇలా రెడీ చేసి పెడితే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తే బయట నుండి తీసుకొచ్చినట్టే ఉంది కదా. అందుకే నేను మీకు ముందుగానే చెప్పాను, బయట ఫుడ్డే బాగుంటుంది, బయట చేసినట్టు ఇంట్లో రాదు అని అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆన్సర్. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని నోట్ చేసుకోవడం మర్చిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. మరి చూసారు కదండి పిల్లల పార్టీలో మనం చేసిన గార్లిక్ బ్రెడ్ అలాగే మయోనైస్. తప్పకుండా ఈసారి పార్టీ ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ రేపు మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.